యూ హ్యావ్ టు పుట్ యువర్ సెల్ఫ్ ఫార్వర్డ్. మించిపోయింది ఏం లేదు, 40 ఇయర్స్ వచ్చినాయి నాకు, లేదా 50 ఇయర్స్ నా ఏజ్ అయిపోయింది అనుకుంటే, ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ అని ఊరుకునే అనలేదు. సో ఎంతమంది లేరు ఆఫ్టర్ దేర్ 40s, ఆఫ్టర్ దేర్ 60s ఈవెన్ దే హ్యావ్ స్టార్టెడ్ బిజినెస్ అండ్ దే ఆర్ రియలీ సక్సెస్ఫుల్ ఇన్ దేర్ లైఫ్స్. సక్సెస్ అనేది దానికంటూ ఒక ఏజ్ లేదు. సక్సెస్ అనేది ఎప్పుడైనా రావచ్చు. బట్ యూ హ్యావ్ టు పుట్ యువర్ సెల్ఫ్ ఫార్వర్డ్. ఆ హెజిటేషన్ నుంచి మీరు బయటికి రావాలి. సో దట్ ఈస్ వాట్ ఐ కీప్ టెల్లింగ్ ఎవ్రీ వన్. నేను చేయలేను అనుకుంటే నువ్వు ఎందుకు చేయలేవు? యూ కెన్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్. యూ మైట్ ఫెయిల్ టుడే, బట్ వన్ డే యూ విల్ హ్యావ్ ఇట్. You will definitely get it because what I have learned in my past 26 years is ఈరోజు ఏదైనా కోరుకున్నప్పుడు ఈరోజు దొరకపోవచ్చు, బట్ వన్ డే ఐ విల్ డెఫినెట్లీ గెట్ ఇట్ అన్న కాన్ఫిడెన్స్ నీలో ఉంటే డెఫినెట్గా విల్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి విల్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నీకు విల్ పవర్ ఉన్నప్పుడు నువ్వు చేయలేంది కూడా నీకు జరుగుతాయేమో అన్న నమ్మకం అన్న హోప్ నీకు ఉండాలి ఫస్ట్. నాకెందుకు జరుగుతుంది అని అనుకున్నప్పుడు యూ విల్ నాట్ పుట్ యువర్ సెల్ఫ్ ఫార్వర్డ్ టు గెట్ దాట్. నీకు దాహం అవుతుంది, అక్కడ వాటర్ బాటిల్ ఉంది, సో నేను ఇక్కడే కూర్చుని నా దాహం తీరాలి కానీ నేనేం వెళ్ళగలను అక్కడికి అనుకుంటే నీకు ఆ వాటర్ బాటిల్ దొరకదు. నువ్వు వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ వాటర్ బాటిల్ ఉన్న దగ్గర నడుచుకుంటూ వెళ్తే తప్ప నీకు వాటర్ దాహం అనేది తీరదు. నువ్వు ఇక్కడే నించుని నాకు దాహం తీరాలి ఇట్రా ఇట్రా అని చెప్పి సినిమాలో డైలాగ్ లాగా ఇదేంటి ఒక హారర్ మూవీస్లో లాగా వచ్చినట్టు రావు ఏది. సో నీకు నువ్వు ముందు నడుచుకుంటూ వెళ్ళి బాటిల్ తీసుకుని ఇఫ్ యూ డ్రింక్ ఇట్, ఇఫ్ యూ ఓపెన్ ద బాటిల్ క్యాప్ అండ్ ఇఫ్ యూ డ్రింక్ ఇట్, దెన్ యూ విల్ ఫీల్, నువ్వు థర్స్టీనెస్ ఫీల్ అవ్వవు. సో దట్ ఈస్ వాట్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు నడుచుకుంటూ వెళ్ళు, దేనికైనా సరే నువ్వు నడుచుకుంటూ వెళ్ళి నువ్వు ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకువెళ్తే తప్ప ఏది చేయలేం మ్యామ్. సో లైఫ్ అనేది అంతే, ఇట్స్ కాల్ లైఫ్. దట్ ఈస్ అందుకనే అందరికీ లివ్ యువర్ లైఫ్ అని అంటారు కదా. సో దీన్నే లివింగ్ లైఫ్ అంటారు. ఏదైనా కావాలి అనుకున్నప్పుడు దాన్ని సాధించడం అని ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్లోనే ఉంటుంది లైఫ్ అనేది. సో ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయి, చేయడానికి కష్టంగా ఉంటాయంటే నువ్వు కష్టపడలేనప్పుడు నీకు ఇట్స్ నాట్ వర్త్ ఇట్. నువ్వు అలాంటి కోరికలు పెట్టుకోవద్దు. నువ్వు కష్టపడకుండా నాకు దాహం తీరాలి అంటే తీరదు నీకు. నువ్వు దాహం తీరాలి అంటే నువ్వు అక్కడ నడుచుకుంటూ వెళ్ళాలి. నీ కాళ్ళు నడక ఉండాలి కదా. యూ హ్యావ్ టు పుట్ యువర్ సెల్ఫ్ ఫార్వర్డ్. నువ్వు ఆ ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే నీకు ప్రాఫిట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు ప్రాఫిట్స్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తావు? ఏమి క్యాపిటల్ లేకుండా బిజినెస్ పెడతావు, ఎట్లా పెడతావు? అసలుకి నీకు సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తాయి? సో ఇన్ ద సేమ్ వే నువ్వు ముందరికి వెళ్తే తప్ప నువ్వు ఏమీ చేయలేవు. దట్ ఈస్ కాల్డ్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ ఫార్వర్డ్, కమింగ్ అవుట్ ఆఫ్ ద హెజిటేషన్ అండ్ సెల్ఫ్ మోటివేటింగ్, సెల్ఫ్ పుషింగ్ స్ట్రాటజీ. సో సెల్ఫ్ పుషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు కాకపోయినా ఎప్పటికైనా సరే నేను చేయగలను, నన్ను నేను పుష్ చేసుకోవాలి. కమింగ్ అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ మనకి మోటివేషన్ లాగా అనిపించవచ్చు, బట్ దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్, రియల్ ఫ్యాక్ట్స్. And this has all happened in my life, and if you really guys like our video, please subscribe to our channel and